శ్రీమతి కోసం లండన్కు సీఎం. సో భువనేశ్వర్కి 2 అవార్డులు వచ్చినాయి. ఆమె కోసము ప్రవాసాంధ్రులు నేడు పలు సంస్థల ప్రతినిధులతో సీఎం వరుస భేటీలు 14-15 తేదీలో విశాఖలో జరిగే సమ్మిట్కు. సో దేనికి వెళ్ళినా కూడా దీనికే వెళ్ళాము అని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పుకోవడం చాలా సహజము. సో ఈ సీఎం కోసము శ్రీమతి చాలా చేసింది. గత ఎన్నికల్లో అసలు చంద్రబాబు మొట్టమొదటిగా ఏడ్చిందే తన సతీమణిని వైసీపీ వాళ్ళు చేసిన అవమానం, వాళ్ళు మాట్లాడిన మాటలు అనేది. సో ఎవరు చంద్రబాబు నాయుడు వెక్కి ఏడవడం జరిగింది. అది విపరీతంగా ట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత సీఎం సతీమణిగా ఆమె ప్రతిపక్ష నేత ముఖ్య ప్రతిపక్ష నేత సతీమణిగా గత ఎన్నికల్లో ఆమె ప్రచారంలో భువనేశ్వరి ప్రచారంలో తిరిగింది. మహిళలందరికీ ఆమె బొట్లు పెట్టింది, మహిళలందరినీ ఓట్లు అడిగింది. ఓవరాల్గా ఆమె చేసిన ప్రచారము, కొడుకు కోడలు వీళ్ళందరి కుటుంబము అటు కూటమి చేసిన ప్రచారము జనాలకు ఎక్కింది. జనాలను వాళ్ళు భారీ ఎత్తున ఆశీర్వదించారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు సతీమణి చేసిన రుణాన్ని ఎవరు సీఎంగా చంద్రబాబు నాయుడు తీర్చుకుంటున్నాడు. ఆమెకు అవార్డులు వస్తే ఆమెకు మద్దతుగా ఇప్పుడు కుటుంబాన్ని పట్టించుకోకుండా పరిపాలనే ముఖ్యము, జనాల్లో ఉండడమే ముఖ్యము అనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు తన మనవడితోటి, కొడుకుతోటి, కోడలతోటి, కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు. వాళ్ళతో పాటు విదేశాలకు వెళ్తున్నాడు, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. సో మొత్తానికి వయస్సు పెరగడము అనేది కుటుంబం పట్ల కొంత ఆలోచనను కూడా పెంచుతుంది. వాళ్ళ మీద ఆప్యాయత, వాళ్ళకు దగ్గరగా ఉండే ఒక ఆలోచనను తీసుకొని వస్తుంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా లండన్ చేరుకున్నాడు. ప్రవాసాంధ్రులు ఆయన ఘన స్వాగతం పలికారు. ఆయన వైఫ్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఆయన సంతోషాన్ని కూడా చూడొచ్చు. సో ఈ నెల 4న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హెరిటేజ్ ఫుడ్స్ ఎండి నారా భువనేశ్వర్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ 2 అవార్డులు, ఒకటి డిస్టింగ్విష్ ఫెలోషిప్ 2025, ఇంకోటి గోల్డెన్ పీకాక్ అవార్డులను భువనేశ్వర్ అందుకొని ఉన్నారు. ఈ నెల 14-15 తేదీలో జరగనున్న సిఐ భాగస్వామ్య సదస్సుకు రావాలని. సో పనిలో పనిగా స్వామి కార్యం స్వకార్యం అంటాం కదా, స్వామి కార్యము స్వకార్యం. స్వామి కార్యం ఏంది అని అంటే సిఐ సదస్సుకు రావాలి అని వాళ్ళందరినీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం. స్వకార్యం ఏంటంటే సతీమణికి 2 అవార్డులు వస్తున్నాయి. ఆ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడం. తాను అక్కడ ఉంటే ఆ సతీమణికి కూడా గౌరవం పెరుగుతుంది. వాళ్ళందరినీ ప్రవాసాంధ్రులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు కోసం వస్తారు. సో ఆమెకు కొద్దిగా సంతోషంగా ఉంటుంది అనేది 2 స్వామి కార్యం స్వకార్యం 2 నెరవేరే విధంగా ముఖ్యమంత్రి తన కార్యక్రమాన్ని పెట్టుకున్నారు.